71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023ని కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిని అవార్డు వరించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఉత్తమ యాక్షన్ స్టంట్ కొరియోగ్రఫీలో హనుమాన్ చిత్రంకి ఈ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ గేయ రచయితగా బలగంలో ఊరు పల్లెటూరు పాటకు గాను కాసర్ల శ్యామ్ అవార్డు గెలుచుకున్నారు. అయితే ఇక ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్ కు ఈ అవార్డు దక్కింది. బెస్ట్ ఫిలిం క్రిటిక్ అవార్డు ఉత్పల్ దత్తాకు ఈ అవార్డు వచ్చింది. అయితే తొలుత నాన్ ఫీచర్ ఫిలిం కేటగిరీ అవార్డులను వెల్లడించారు. అయితే ఈ అవార్డ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. ఎస్ రవీంద్ర, ఈ 71st నేషనల్ అవార్డు అయితే ప్రకటించడం జరిగింది కేంద్రం. సో చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? బాలకృష్ణ భగవంత్ కేసరికి ఉత్తమ జాతీయ చిత్రంగా తెలుగు కేటగిరీలోకి సంబంధించి రావడం ఇండస్ట్రీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇది భగవంత్ కేసరి వచ్చేటప్పటికి దానికి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, అదే మహిళల్ని వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద నిలబడేటట్టుగా ప్రోత్సహించే విధంగా అనిల్ రావిపూడి ఏదైతే కథను తెరకెక్కించారో అది జ్యూరీ సభ్యుల్ని మెప్పించిన కారణంగా భగవంత్ కేసరికి ఇచ్చారనుకోవాలి. ఎందుకంటే బాలయ్య కూడా రెగ్యులర్ కమర్షియల్ హీరోగా కాకుండా ఆయన వయసుకు తగ్గట్టు క్యారెక్టర్ ఎంచుకోవడం, మంచి ఎలిమెంట్స్ ని పొందుపరచడం వల్ల దానికి అవార్డు దక్కింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయాలకు ప్రవేశించే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా జననాయకన్ మెయిన్ పాయింట్ కూడా భగవంత్ కేసరి నుంచి తీసుకున్నారనే మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అంతగా ఆకట్టుకున్న పాయింట్ కాబట్టే విజయ్ దాన్ని ఏరికోరి ఎంచుకున్నాడు అనేది మనకు గత సంవత్సరం నుంచే వినిపిస్తోంది. ఇక హనుమాన్ విషయానికి వస్తే బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డు దానికి అందజేశారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ విజువల్ వండర్ ఆ సంక్రాంతికి గుంటూరు కారం, తర్వాత నాసామిరంగా, సైంధవ్ పోటీని తట్టుకొని మరీ విజేతగా నిలిచింది. ఇక కాసర్ల శ్యామ్ విషయానికి వస్తే ఉత్తమ గేయ రచయితగా ఆయన కెరీర్ లో చాలా చిన్న వయసులోనే ఘనత దక్కించుకున్నారని చెప్పుకోవాలి. గతంలో ఠాగూర్ సినిమాకు సుద్దాల అశోక్ తేజ, తర్వాత మాతృదేవోభవ సినిమాకు వేటూరి గారు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు కాసర్ల శ్యామ్ వాళ్ళ సరసన నిలబడ్డం అనేది ఆయనకే కాదు పరిశ్రమ కూడా గర్వించే విషయం. సో తెలుగుకు సంబంధించి ఈ పురస్కారాలు అయితే తగిన గౌరవాన్ని అందించినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ని ప్రకటించేసింది కేంద్రం. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరినికి అవార్డు అయితే వరించింది. అయితే అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఉత్తమ యాక్షన్ స్టంట్ కొరియోగ్రఫీలో హనుమాన్ చిత్రంకి అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ గేయ రచయితగా బలగంలో ఊరు పల్లెటూరు పాటకు గాను కాసర్ల శ్యామ్కి అవార్డు అయితే దక్కింది. ఇక ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్ కు అవార్డు దక్కింది. సో ఇలాంటి మన తెలుగు చిత్రాలకి అవార్డు దక్కడంతో అభిమానులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు.